కరీంనగర్ రామ్నగర్ లో ఘనంగా ముగ్గుల పోటీలు. కరీంనగర్ పట్టణంలోని రామ్నగర్ అభయాంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కంజర్ల రేణుక ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంజర్ల రేణుక విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వాహకురాలైన కంజర్ల రేణుక మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమ 46వ డివిజన్ లో తన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో తమ డివిజన్ ప్రజలకు మరింత సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని స్థానికులను ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు బలికొండ లింగన్న, కార్యదర్శి నేరెళ్ల నాగన్న, కోశాధికారి మూలా నారాయణ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 46వ డివిజన్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఈ 46వ డివిజన్లో అభయాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ముగ్గుల పోటీ పెట్టి నిర్వహించడం జరిగినది. ఇందుకు అందరూ సహకరించి పాల్గొన్నందుకు వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇట్లనే ఇంకా ఎన్నెన్నో సంవత్సరాలు నేను ముగ్గుల పోటీ పెట్టుకుంటూ ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఈ 46వ డివిజన్ పెద్దల ఆశీర్వాదంతో ముందుకు నడవాలని ఆంజనేయ స్వామి నన్ను దీవించాలని కోరుకుంటూ, అలాగే ఈ 46వ డివిజన్లో ఇప్పుడు నేను కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం, ఈ డివిజన్ ప్రజల ఆశీర్వాదం, డివిజన్లో ఉన్న పెద్దల ఆశీర్వాదం, ఈ వాడల ఆంజనేయ స్వామి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తానగానే ఇక్కడ పెద్ద మనుషులు అడగగానే పాపం వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకైతే నేను చచ్చేంత వరకు రుణపడి ఉంటా. అలాగే నన్ను అంటే నేను ముందు ఇంకా నేను కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటున్నా. అలాగే అందరు పెద్దలందరూ నాకు సహకరించి నన్ను ముందు నడిపియాలని కోరుకుంటున్నా. నా పేరు బొమ్మకంటి కిషన్, దేవాలయ కార్యకర్తని. ఈ సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకొని కంజర్ల రేణుక గారిని, అయ్యా మాకు దేవాలయం ముందు ముగ్గుల పోటీ పెడుతున్నాము, మీ వంతు సహాయ సహకారాలు కావాలని అడగడంతో, అంకుల్ మొత్తం సహాయ సహకారాలు నేనే నిర్వహిస్తాను, మీరు ఎవరిని అడగకండి అని మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకొని ఈ ముగ్గుల పోటీ నిర్వహించింది. మా టెంపుల్ యాజమాన్యమైనటువంటి అధ్యక్షుల వారు బలికొండ లింగన్న గారు, కార్యదర్శి గారు అయినటువంటి నేరల నాగన్న గారు, ఇన్ఛార్జి బొమ్మకంటి సుదర్శన్ గారు, కోశాధికారి అయినటువంటి మూల నారాయణ రెడ్డి గారు, కార్యకర్తలందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు మా రేణుక గారికి, వచ్చిన పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు 6వ తారీఖు నాడు సామూహిక భగవద్గీత, సంపూర్ణ భగవద్గీత 700 శ్లోకాలను ఈ దేవాలయంలో ఈవినింగ్ 5 o'clock పెడుతున్నాము. అదే తర్వాత 12వ తారీఖు నాడు దేవాలయం ముందు రుద్రమసాతి స్రవంతి ఆధ్వర్యంలో దేవాలయం పక్షంలో మేము 50 మంది పేద విద్యార్థులకు స్వెటర్స్ కూడా పంపిణీ చేసే కార్యక్రమం పెడుతున్నాము. దానికి అందరికీ మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఇక్కడ ముగ్గు పోటీ అనగానే నా హోటల్ ఇడిచిపెట్టి మనకు ప్రైజ్ వచ్చినా రాకుండా ఇక్కడ వెయ్యాలని అంత కోరికతోని, అక్కయ్య ధన్యవాదంతో ఇక్కడ వచ్చేసినాం, వేసినాం. అందరికీ ధన్యవాదాలు. నాకు సహకరించిన లింగన్నకు, నాగన్నకు, ఈ ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, కిషన్ సార్ ఈ ముగ్గుల పోటీగా ధన్యవాదాలు. ఇలా ఎవరికి ఫస్ట్ సెకండ్ ఎవరెవరో ఈరోజు ఈ కార్యక్రమానికి జడ్జిగా నన్ను ఇన్వైట్ చేసినందుకు ముందుగా కృష్ణకి థ్యాంక్. అండ్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన రేణుక గారికి అండ్ కమిటీ మెంబర్స్ అందరికీ సహాయ సహకారాలు అందించి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళి మీరందరూ కూడా ఓపికతోటి అందరూ పార్టిసిపేట్ చేసి మీ టైంని ఇక్కడ స్పెండ్ చేసి పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అండ్ మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. మీరు ఎంత ఆసక్తితోటి, ఉత్సాహంతో పార్టిసిపేట్ చేయాలని, ఒక్కొక్కరు పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరే పార్టిసిపేట్ చేశారు ఎవరు హెల్ప్ చేయకుండా. బట్ అందరూ అంటే విజేతలే. కాకపోతే మనం అందులో సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఫస్ట్, నేను ఫస్ట్ కాకుండా మీరు అందరూ విజేతలే. నా తరఫున అయితే నేను అందరినీ విజేతలనే ప్రకటిస్తాను. కానీ ఇక్కడ పర్టికులర్గా సెలెక్ట్ చేయాలి, థీమ్, నీట్నెస్ అన్ని కేటగిరీస్ చూసిన తర్వాత కొంతమందినే సెలెక్ట్ చేస్తాం కాబట్టి
అందరికీ ప్రైజులు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఎస్ రిటైర్డ్ సిఐ అడ్వకేట్. ఈరోజు ఈ రేణుకా గారి ఆధ్వర్యంలో, కంజర్ల రేణుకా గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ ఏమంటే ముందు మా దగ్గరకు వచ్చి ఐక్యతంగా ఉండాలి అనే ఆలోచన కొద్దీ ఇచ్చినాము. చాలా సంతోషం. ఈరోజు కూడా చాలామంది గ్యాదర్ అయ్యి ఒక 20-25 మంది ముగ్గుల పోటీలో కూడా పాల్గొన్నారు. ఇది మనకి ఏంటంటే మన సాంప్రదాయం అన్నట్టు. ఇది ఏంటంటే సంక్రాంతి కానీ ఫస్ట్ ఇయర్ కానీ సంక్రాంతికి వస్తున్నదంటే మనం ఈ ముగ్గుల మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంది. ఎవరికి ఎంత ఉన్నది స్కిల్ ఉన్నది అనేది మనం బయట తీస్తాను కొరకే. ఇది పిల్లలు ఉత్సాహంగా వచ్చి ఆ ముగ్గులు వేసినందుకు మరియు సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో పాల్గొన్న మాతృమూర్తులకు నమస్సులు. అలాగే ఈ ముగ్గుల పోటీకి సాధించిన యాజమాన్యానికి మేము స్పాన్సర్ చేసినటువంటి కంజర్ల రేణుక గారికి శుభాశీస్సులు. నిజంగా పోటీ మనం రన్నింగ్లో అందరం పాల్గొంటాం. కాకపోతే చివరి నిమిషంలో మనం చూపించినటువంటి శక్తే మన కంజర్ల రేణుక 46వ డివిజన్ సహకరించిన ప్రజలందరికీ, చైర్మన్ గారికి, లింగన్న కార్యదర్శి లింగన్న గారికి, నాగన్న గారికి, రాములు సార్కి, పరశురాములు గారికి, కిషన్ సార్కి, మాన్యం పెద్దలందరూ సరే అన్నారు. అప్పుడైతే నిజంగా నాకు భలే సంతోషం అనిపించింది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నా చేత వేయించిన ఈ ఆంజనేయ స్వామికి, ఈ గుడి పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ 46వ డివిజన్ ప్రజలకు కూడా వచ్చిన మహిళలందరికీ ఒక్క పిలుపు మేరకే మీరందరూ వచ్చి ఇంత పెద్ద కార్యక్రమం. పేరు కంజర్ల రేణుక. నేను 46వ డివిజన్ నుండి నేను మీ అందరి ముందరికి వస్తున్నా. నేను పోటీ చేయాలనుకుంటున్నా 46వ డివిజన్కి కార్పొరేటర్గా. మీరందరూ ఆశీర్వాదం ఇవ్వాలి. అలాగే మనం మహిళల దగ్గరికి పోయే చెప్పుకోగలుగుతాం. అలాగే మీరు వచ్చి కూడా నాకు చెప్పుకోగలుగుతారు. అట్లాంటప్పుడు ఒక మహిళలే సపోర్ట్ చేసుకోవాలి. అలాగే జెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. మీరు ఒకటే నిర్ణయం తీసుకోర్రి. కరెక్ట్ మీ దగ్గరికి వచ్చి పని చేసే వాళ్ళు కావాలా, వాళ్ళ దగ్గరికి పోయి మనం చేతులు కట్టుకొని నిల్చొని పని అడుక్కొని చేయించుకోవాలా అని డిసైడ్ చేసుకోర్రి. నేనైతే మీరు ఒక మాట చెప్పగానే మీ దగ్గరికి వచ్చి పని చేస్తా. ఆ నమ్మకం ఉంది నాకు. మీరు కూడా ఉంచుకోండి. సారు, లింగన్న సారు ఇలాంటి పెద్దలు ఇకపైన ఇట్లనే నాకు సహకరిస్తే నేను ముందుంటా. మీకు ఎల్లవేళలా 46వ డివిజన్ ప్రజలందరికీ ఏ పని ఉన్నా వాళ్ళ ఇంటికి పోయి పని చేసేస్తా. అట్లాంటప్పుడు నన్ను మీరు దీవించాలని కోరుకుంటున్నాను.